సంక్రాంతి తర్వాత అని చెప్పేసి గిదారా మాట్లాడేది. అరే చింటిగా కొంత సీరియస్ ఆగురా, తెలియకన్నావురా. అరే బిట్టుగా తెలియకన్నా అని చెప్పేసి అనడానికి మనం చిన్న పోరగలవారా? ఇది జానే కావా టూకున్నారా? వేరే ఒక అమ్మాయికి ఇట్లా జరిగిందనుకో మన ముగ్గురిని చెప్పేందుకు అనుకో ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. చింటుగా అయిపోయింది దారా ఇంటికో. ఏంటిది అయిపోయింది రా సూరి? జానకి అంటే నాకు ఎంత ఇష్టమని మీకు తెలుసు కదరా. ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చిన్న మెల్లగా అట్లా ఫ్రెండ్షిప్ చేసుకున్నా. ఇప్పుడు జానకి నా ముఖం దొరకకుండా అయిపోయా. అరే చింటుగా ఇదంతా మీకు కావాలని చేయలేదురా. ఫస్ట్ ఆ శంకరగాని సంగతి చెప్పాలరా నా కొడుకు. పోయి ఇప్పుడు మళ్ళీ శంకర్గాంతో లొల్లులు పెట్టుకోరా. వాడు పోయి మళ్ళీ జానకి చెప్తాడు. ఇప్పుడు జానకి మొత్తమే మాట్లాడుకుంటూ అయిపోతుంది. అరే ఒక్కసారి ఆలోచించావరా? ఈ విషయం జానకి వాళ్ళ డాడీకి వెళ్తే ఎట్లుంటుందిరా? వాళ్ళ అయ్యే ముందు మన ముఖం చూపించుకోగలుగుతామా? అరే చింటిగా మేమిద్దరం ఇది కలిసి చేసినాం రా. జానకి మేము ఏదో రకంగా సర్ది చెప్పుకుంటాం, నువ్వేం ఫీల్ కాకరా. అరే ఊర్లో ఏం చేసినా ఎటు పోయినా మనం ముగ్గురం కలిసి అయిపోతాం, మనం ముగ్గురం కలిసి చేస్తామని చెప్పేసి మొత్తం ఊరంతా తెలుసురా. ఇప్పుడు నువ్వు జానకి దగ్గరికి పోయి మీ ఇద్దరమే చేసినామని చెప్పి ఎట్లా నమ్ముతుందిరా? ఆల్రెడీ మన ముందు అనగానే మీరు ముగ్గురు కలిసే చేసిల్లని చెప్పేసి.